ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లా రాపల్లిలో DCMS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వరుసగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వడ్లు ఆరబోసిన ధాన్యం కుప్పల దగ్గరికి వెళ్లి స్వయంగా తేమ శాతంను పరిశీలించారు. రైతులు తాలు తప్ప లేకుండా ధాన్యం కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, తహసీల్దార్ మహమ్మద్ జమీర్, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ హై, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, సర్పంచులు మంచాల శ్రీనివాస్, మల్లేష్, మంజులా సత్యనారాయణ, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ నయీం పాషా, సింగిల్ విండో చైర్మన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తీయాలంటే దాంట్లో ఇంకా వేయాల్సి వస్తుంది. దాళ్ళు ఇది చూసేస్తే క్లీన్ చేసి తీసుకుంటాం. అక్కడ 48 వచ్చింది ఒక బ్యాగ్లో. అంటే ఎంత క్లీన్గా నీట్గా ఉంది. 41 తీయాలి. ఏం చెప్తానని సరిగ్గా గంట పడుకోవట్లేవు. అట్లయితే కుడతావా? బ్యాగ్ది ఎంత 800 మాయిశ్చర్ ఎంత ఉంది చూద్దాం. మరి అదేమేమి చెప్తున్నాము, దిగుబడి తగ్గుతుంది అనేది ఏముండదు. ఆర్గానిక్ వేసేస్తే రేటు కూడా బయట ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది బయట కూడా ఎక్కువ వస్తుంది, రేటు కూడా ఎక్కువ వస్తుంది ఆర్గానిక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహంకాళి ఏరియాలోని వృద్ధులకు పోలీసులు దుప్పట్లు పంపిణీ చేశారు. గురువారం సిఐ ముత్తిలింగయ్య, ఎస్ఐ మారుతి మహంకాళి ఏరియాను సందర్శించారు. చలి నుంచి రక్షించుకోవడానికి వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. మహంకాళి ఏరియా యువకులపై తరచుగా ఫిర్యాదులు రావడంతో ఆ ప్రాంతంను సందర్శించినట్లు సిఐ లింగయ్య తెలిపారు. యువకులు కొందరు వృద్ధునిపై దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. యువతులతో అసభ్యకరంగా మాట్లాడడం, ప్రవర్తించడం మానుకోకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా పీడీ చట్టం క్రింద అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని ఆయన అన్నారు. గంజాయి, నిషేధిత గుట్కాలు ఎవరు విక్రయించినా పోలీసులకు సమాచారం అందించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని సిఐ కోరారు. గౌరవ డీజీ గారు, రామగుండం సిపి గారు మరియు మంచిర్యాల డీసీపీ గారి ఆదేశం ప్రకారం కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈరోజు మహంకాళి నగర్ను సందర్శించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ఇక్కడి నుంచి కొద్దిమంది పిల్లలు ఒక
వృద్ధుని పైన దాడి చేసి సెల్ ఫోన్ గుంజుకోవడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఇక్కడ వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ కమ్యూనిటీ పోలీసులో భాగంగా దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ రావట్లేదని, తర్వాత కొన్ని డ్రైనేజ్ క్లీన్ లేవని ఇవి కొన్ని సమస్యలు చెప్పినారు. వీటికి సంబంధించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి అవి కూడా పరిష్కారం అయ్యేటట్టు చేస్తాము. అలాగే వాళ్ళందరూ చాలా వివిధ ప్రాంతాలకు పోయి వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం పోయి వస్తుంటారు. దానికోసం అని చెప్పి వాళ్ళందరికీ కూడా లాండ్ ఆర్డర్ పరంగా కొద్దిమంది పిల్లలు నేరాల బాట పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి పోలీసులకు సహకరించాలని కోరడం జరిగింది. వాళ్ళ కాలనీ పెద్దలు కూడా సహకరించడానికి ఒప్పుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. ధాన్యాన్ని తూర్పాల పట్టే ఆటోమేటిక్ యంత్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పడతనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ మల్రాజు రామారావు చొరవతో జిల్లాలో మొట్టమొదటిసారిగా తీసుకువచ్చిన ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం తూర్పాల పట్టే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ యంత్రాన్ని పంజాబ్ రాష్ట్రం నుంచి తెప్పించామని తెలియజేశారు. ఈ యంత్రాన్ని కరెంటున్న చోట ఎక్కడికైనా తీసుకువెళ్లి ధాన్యాన్ని తూర్పాల పట్టుకోవచ్చని, దీని ద్వారా రైతులు ధాన్యంను క్లీన్ చేసి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, తహసీల్దార్ మహమ్మద్ జమీర్, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ హై, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ రామారావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేడం 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 తీసేవారు మీరు వచ్చేస్తాయి మేడం. ఓ జరుగు మంచిర్యాల జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు అనేది మొదలెడడం జరిగింది. కొంత మనకు ధాన్యంలో వచ్చేటువంటి తాలు తప్ప క్లీన్ చేయడం కొరకు అని చెప్పేసి మోడల్గా పిఎస్సిఎస్ చైర్మన్స్ అందరూ కూడా రామారావు గారి ఆధ్వర్యంలో, డీసీఓ గారి ఆధ్వర్యంలో 15 ప్యాడీ క్లీనర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ జిల్లాలో ఇవే 15 మొదటి ప్యాడీ క్లీనర్స్. సో గౌరవ కలెక్టర్ గారితో దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రైతులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే అది క్లీన్ చేసుకున్నట్లయితే ఎక్కడ మిల్ల దగ్గరికి పోయిన తర్వాత 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అనేది ఏది ఉండదు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి అందరు సెంటర్ వాళ్ళ నుండి ఇది పెట్టుకోమని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు కూడా దాన్ని కోఆపరేట్ చేసేసి మద్దతు ధర పొందాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి రైతు కూడా రసీదు సెంటర్ నుంచి పొందాలని చెప్పి కూడా వాళ్ళు కూడా అడిగి మేము ఇంత ధాన్యం ఇచ్చాం మాకు రసీదు ఇవ్వమని తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు భిక్షాటన చేశారు. గురువారం పట్టణంలోని పురవీధుల్లో ఏబీవీపీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 4,700 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వంకు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని ఆయన విమర్శించారు. ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఉపకార వేతనాలు విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడికి పాల్పడతామని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో భరత్, సాయి కుమార్, శేఖర్, సాయి కృష్ణ, విజయ్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేడు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 4,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో భిక్షాటన వేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మరి ఈ విద్యార్థి వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర విద్యారంగం పైన లేదు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి, చేతులు మాత్రం సెక్రటరియట్ గేట్లు కూడా దాటాయి. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొత్తం నిద్ర వాడి మరి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి ఫామ్ హౌస్ నుంచి ముఖ్యమంత్రి బయటికి వచ్చి మరి రాష్ట్ర విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకొని ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ అకాడమిక్ క్యాలెండరు ప్రభుత్వము విడుదల చేయాలి. మరి విద్యా సంస్థల ఓపెనింగ్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం నిర్బంధం విధించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు న్యూ డెమోక్రసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. గురువారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు న్యూ డెమోక్రసీ నేతలు, ప్రజా సంఘాల నేతలు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో రైతులకు న్యాయం చేసి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని వినతి పత్రంలో కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉత్తరాదికి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళన చేయడానికి ఈ నెల 26, 27వ తేదీల్లో తరలి వెళ్లాలని న్యూ డెమోక్రసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించకుండా వాయిదాలు వేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నేతలు శ్రీనివాస్, లాల్ కుమార్, అందెమంగ, జ్యోతి, రత్నం తిరుపతి, మల్లన్న, శ్రీకాంత్, ప్రభాకర్, అరుణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని పోయిన నెల 27 తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా రైతులు నిర్వహిస్తున్న సందర్భంలో ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల మెడలు వంచే విధంగా, రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఏదైతే ఢిల్లీ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ పోలీస్ నిర్బంధాన్ని ఉపయోగించి ఢిల్లీని పోనీయకుండా ఎక్కడికక్కడ రైతులను ఆపారు. అటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి నలుమూలల నుండి ఏదైతే ఢిల్లీని చుట్టుముట్టిందో ఢిల్లీ లోపలి రానియకుండా రైతాంగాన్ని ఆపేసి రైతాంగాన్ని చర్చలు పెడతాం, చర్చల ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం వారం రోజుల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. ఏదైతే చర్చలు నిర్వహించి ఆ చర్చల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఉన్నాయో ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, మీరు రైతులతో జరుపుతున్న చర్చలు సఫలం కావాలి, రైతుల కష్టాలను అర్థం చేసుకోవాలి, రైతుల బాధలు అర్థం చేసుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే బీజేపీ ప్రభుత్వం నిజంగా రైతుల పక్షం నుండి రైతుల కోరికలను, రైతుల ఏదైతే ఆశలున్న వాటిని నెరవేర్చే విధంగా రైతులు కోరుతున్న బిల్లులు ఏవైతుందో ఆ బిల్లులను వెంటనే సవరించి ఏదైతే రైతులకు అనుకూలమైన, రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించే విధంగా చట్టం తేవాలని, గ్యారంటీ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా రైతు వ్యతిరేక 3 బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని గడగడలాడించి ఢిల్లీ గడ్డ కింద దడ పుట్టే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీ, అదేవిధంగా దాని అనుబంధ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులతో చర్చలు జరిపి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా చేపట్టాలి. లేని వడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.